కొబ్బరన్నం ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరి అయితే చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు కూడా వేసుకొని అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. దీనికైతే మా పాప వాయిస్ ఓవర్ ఇస్తుందంట. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకొని శనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం పలుకులు కూడా వేసేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కాజు కూడా వేసుకోండి, కరివేపాకు, సాల్ట్ అయితే మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఏంటంటే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉంటుంది కదా, అది వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకోండి పచ్చివాసన పోయిన వరకుని. తర్వాత పొయ్యి అయితే కట్టేసుకోండి. ఇంకా ఆల్రెడీ మనం రైస్ బాయిల్ చేసుకున్న రైస్ అయితే దీంట్లో వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్గా గ్రేవీ కర్రీ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అలానే నా వీడియోకి అయితే లైక్ చేసుకోండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.